దేశవ్యాప్తంగా 12 లక్షల మెడికల్ షాప్ నిర్వాహకుల హక్కుల సాధన ఉనికి భవిష్యత్తు కోసం భారత్ కెమిస్టులు ఒకరోజు సమ్మెకు దిగనున్నారు. ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త మందుల షాపుల బంద్పై ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ డ్రగిస్ట్ పిలిపించారు. ఆన్లైన్లో మందుల అక్రమ అమ్మకాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నియంత్రించాలని, నకిలీ మందుల అమ్మకాలు నివారించాలని డిమాండ్లతో ఒకరోజు బంద్కు పిలుపునిచ్చినట్లు ఛాంబర్ అధ్యకుడు గీసులాల్ జైన్ తెలిపారు. కోవిడ్ సమయంలో అత్యవసర నిబంధనలకు సంబంధించిన జీఎస్ఆర్ 220ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఈ ఫార్మసీ నిబంధనలకు సంబంధించి జీఎస్ఆర్ 817ను రద్దు చేయాలని కోరారు. బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ బంద్ను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఏఐఓసిడి నుంచి కాల్ వచ్చేది 20th ఆల్ ఇండియా బంద్ అంటే మెడికల్ షాప్స్, కెమిస్ట్స్, మన హోల్సేల్స్ అన్ని రంగం మెడికల్ ఏది ఉందో అన్ని 20th బంద్ కాల్ ఇచ్చారు. ఎందుకు ఈ బంద్ కాల్ ఇచ్చారంటే ఇప్పుడు ఈ జియో ఉంది కదా, ఇక్కడ జియో 817 జిఎస్ఆర్ ఇంకా జిఎస్ఆర్ 220 ఈ రెండు జియోలు అప్పుడు కోవిడ్లో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఎందుకంటే కోవిడ్లో ఎవరు బయటికి వెళ్తలేరు, అందు గురించి వాళ్ళకి మెడిసిన్కి ప్రాబ్లం రావద్దని ఊరికి ఇంటింటికి అక్కడ పంపిస్తాం గురించి అప్పుడు ఇది ఫెసిలిటీ ఇచ్చారు. కానీ ఆ ఫెసిలిటీని ఇప్పటివరకు డ్రాగ్ చేసుకుంటా, కంటిన్యూయేషన్ చేసుకుంటా, మిస్యూజ్ చేసుకుంటా పోతా ఉన్నారు. అందులో ఏమవుతుందంటే ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ ఉంటుంది, ఒక ప్రిస్క్రిప్షన్ జనరేట్ చేసినాక ఒకసారి మెడిసిన్స్ ఇస్తారు. కానీ అదే ప్రిస్క్రిప్షన్ని మల్టిపుల్గా యూజ్ చేసి మల్టిపుల్గా ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. దాంతో ఏమవుతుందంటే ఈ కొన్ని మెడిసిన్స్ షెడ్యూల్ ప్రకారం తీసుకోవాలి, కానీ ఆ మెడిసిన్స్ ఇల్లీగల్లీగా హ్యాబిటేట్గా డ్రగ్స్ అయిపోతుంది. అంటే అల్పోజోలం ఉంది, ట్రెమాడాల్ ఉంది, ఇంకా చాలా మెడిసిన్స్ ఎలా ఉన్నాయంటే ఆ డాక్టర్ 10 మాత్రలు రాస్తే 10 మాత్రలు రాస్తే 10 తీసుకోవాలి, కానీ వీళ్ళు దాన్ని 5 times 10 times అలా తీసుకొని హ్యాబిటేట్ అయిపోతున్నారు. యూత్ అంతా చెడిపోతుంది దీంతో. కాలేజ్ పోయే స్టూడెంట్స్ అయినా, స్కూల్ పోయే స్టూడెంట్స్ వీళ్ళంతా ఈ డ్రగ్స్ తీసుకొని హ్యాబిటేట్ అవుతున్నారు. దాని గురించి మా ఏఐఓసిడి నుంచి, మా తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ నుంచి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. సెంట్రల్గా కూడా మా ఏఓసిడి షిండే గారు, రాజీవ్ సింగల్ గారు వాళ్ళిద్దరు కూడా పెద్ద మోదీ గారిని, నడ్డా గారిని, ఇంకా పీయూష్ గోయల్ గారిని వీళ్ళందరినీ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ వాళ్ళు దాన్ని అంత సీరియస్గా తీసుకుంటలేరు. అందుకోసం 1 day కాల్ ఇచ్చాము. 1 day కాల్ ఇచ్చినప్పుడు వాళ్ళు దీని మీద స్పందించకుంటే మళ్ళా మా ఫర్దర్గా ఏం చేయాలో మా ఏఐఓసిడి డిసైడ్ చేస్తుంది.